అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనము మురుకులు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 5 గ్లాసులు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నువ్వులు 1½ టేబుల్ స్పూను, పుట్నాల పప్పు మనం ఏ గ్లాసుతో బియ్యం పిండి తీసుకున్నాము అదే గ్లాసులో పావు గ్లాసు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు, కారం 5 టేబుల్ స్పూన్లు, నూనె ఫ్రైకి తగినంత. మనం తీసుకున్న బియ్యం పిండికి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి, 1½ టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నానండి, 10 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి, టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నానండి, చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవచ్చు. మనం పావు గ్లాసు పుట్నాల పప్పు గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది మంచిగా జరడ పట్టుకొని దీంట్లో వేసేస్తున్నాం. ఎందుకంటే పుట్నాల పప్పు వేస్తే గుల్లగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, బాగా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది శనగపిండి కూడా వేస్ట్ చేసుకుంటారండి, కానీ అవి చేస్తే కొంచెం మెత్తగా వస్తుంటాయి. అందుకని చెప్పేసి అని పుట్నాల పప్పు గ్రైండ్ చేసి వేసుకుంటే క్రిస్పీగా ఉంటే ఎన్ని రోజుల్లో కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఇది అది విషయం. ఒక 3 స్పూన్ల నూనె కాగబెట్టుకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ నీళ్ళు వైపు నూనె ఇట్లా పోయాలి. వేడి నూనె పోసి మొత్తం నూనె అంతా కలిసేట్లా చేయాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ మొత్తం కలపాలండి. మరి పలుచగా అయితే నూనె ఎక్కువ పీలుస్తుంది, గట్టిగానే కలుపుకోవాలి. ఇది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ మాత్రం ఇదిగా కలపాలండి గట్టిగా. మరి పలుచగా కలుపుకుంటే నూనె పీలుస్తుంది, నూనె పీలిస్తే బాగోవు. ఇప్పుడు మనం కావాలంటే టేస్ట్ చూస్తే ఉప్పు కారం సరిపోతుందండి. ఒకవేళ మీకు అంత తక్కువైతే ఈ టైంలో కలుపుకోవాలి. మాకైతే సరిపోయింది, నేను వేసిన కొలతలు బాగానే ఉంది. ఇంక ఇది వేయించేస్తాం. ఇప్పుడు మేకర్లో పెట్టి నూనె తీసుకొని చేతితోటి మురుకులు గొట్టం మొత్తానికి రాయాలండి, అది పిండి అంతా అతుక్కుపోతుంది దానికి. పిండిని మనం బాగా ప్రెస్ చేసి ఆ ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకొని ఆ గొట్టంలో పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడు మనకి విరిగిపోకుండా రౌండ్గా వస్తాయి జంతికలు. ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు వేసాం కదా, మళ్ళీ 2 నిమిషాలు వేగాక తిరగేసుకోవాలి. తిరగేసుకున్నాక వేగుతుందో లేదో చూడాలి. ఇంకా కాలేదండి, ఒక పక్కన కొంచెం కాలేక మళ్ళీ తిప్పుకోవాలి. ఇప్పుడు నురుగు వస్తుంది కదండి, ఇట్లా పోయి వేగేటప్పుడు ఈ నురుగు మొత్తం పోయినాక తీసేసుకోవాలి. అప్పుడు వేగినట్లు ఒకసారి తిప్పి చూద్దామండి తాగిందో లేదు, వేగిందో లేదు. ఇటు సైడ్ వేగింది, అటు సైడ్ కూడా వేగాలి. ఈ నురుగు మొత్తం పోద్దండి, పోయినాక తీసేయాలి. నురగ మొత్తం పోయింది కదండి, నురగ మొత్తం పోతే ఇంకా వేగినట్టు అనమాట. మొత్తం తీసేసుకోవచ్చు. నురగ ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నట్లు లెక్క, తెల్లగా నురగలాగా ఉంటుంది అనమాట. అన్నప్పుడు నురగ వేగనట్టు. ఇప్పుడు వేగింది మొత్తం, ఈ మొత్తం తీసేసి ఇంకోటి వేసుకోవాలి. ఇంతేనండి, మురుకులు రెడీ అయిపోయాయి. మేము తీసుకున్న క్వాంటిటీకి కిలో మురుకులు అయ్యాయండి. ఇవే లెక్కల ప్రకారం చేసుకుంటే మీకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. మంచిగా ఇంట్లో వాళ్ళందరూ కరకరగా వారం రోజులు తినచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.